హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. ఈ వీడియోలో నేనైతే నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తున్నా. వన్స్ నేను ఆఫీస్ నుంచి వచ్చాక ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ తీసుకుంటా అన్నది. అండ్ స్కిన్ కేర్ రొటీన్కి వస్తే నైట్ టైం అవసరమా అంటే అది చాలా ఇంపార్టెంట్. నైట్ టైం మనం తీసుకునే స్కిన్ కేర్ రొటీన్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. నైట్ టైం మనం ఏమైతే స్కిన్లో అప్లై చేస్తామో అది నెక్స్ట్ డే మన ఫేస్లో డిఫరెన్స్ చూపిస్తుంది. సో నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ అనేది ఇంపార్టెంట్, స్కిప్ చేయొద్దు. అండ్ వన్ మోర్ థింగ్, స్కిన్ కేర్ రొటీన్ అంటే 10 స్టెప్ కొరియన్ స్కిన్ కేర్ ఇవన్నీ ఫాలో అవ్వాల్సిన నెసెసిటీ లేదు. అవ్వాలి అనుకుంటే అవ్వండి, ఇంకా బెటర్గా ఉంటుంది. మీకు అవే టైం ఉంది, అంత ఓపిక ఉంది అనుకో, మేము అన్ని స్టెప్స్ ఎఫర్ట్ చేయగలము, మనీ వైజ్ ఎవ్రీథింగ్ అనుకుంటే ఆ ఫాలో అవుతే ఇంకా బెటర్. అట్లీస్ట్ అలా అవ్వలేము అన్నప్పుడు బేసిక్ ఎవ్రీడే తీసుకోవాల్సిన బేసిక్ స్కిన్ కేర్ కొన్ని ఉంటాయి. అన్ని స్టెప్స్ కాకపోయినా 2 to 3 మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అయినా కూడా స్కిన్ బెటర్గా ఉండేవి. అవి ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను. మన స్కిన్ కేర్ రొటీన్లో ఫస్ట్ స్టెప్ ఫేస్ వాష్. సో ఫేస్ వాష్కి నేనైతే ఈ బయోక్లూ నుంచి వాడుతున్నాను. ఇదైతే ఫోమ్ ఫేస్ వాష్. ఇంతకుముందు వేరేది జెల్ టైప్ వాడాను, ఈసారి ఫోమ్ ఫేస్ వాష్ యూస్ చేద్దామని ట్రై చేశా. చూసారు కదా, ఇది లిక్విడ్గా ఉంది, బట్ పంప్ సిస్టమ్ ఇచ్చారు. పంప్ చేస్తే అది ఫోమ్ మనకు వస్తుంది. సో ఇలా ఉంది మాట సిస్టమ్. సరే ట్రై చేద్దాం. ఇలాంటివి అయితే ఇప్పుడు వచ్చి ఒక్కటి కూడా ట్రై చేయలేదు, ఎప్పుడు అన్ని జెల్ బేస్డే ట్రై చేసేదాన్ని, నాది కాంబినేషనల్ స్కిన్ అని. సో చూసారు కదా, ఇలా అయితే ఫోమ్ వస్తుంది. సో ఈ ఫోమ్ అయితే మనకి ఎక్కువ కూడా అవసరం లేదు, కొంచెం ఫోమ్ ఉన్న చాలు మనకి. నేను ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడైతే ఫోమ్ కదా, సో ఎక్కువ వాడాలని ఎక్కువ పంప్ చేసుకున్నాను. బట్ ఇదైతే థిక్ ఫోమ్ అన్నమాట, సో అందువల్ల ఎక్కువ ఫోమ్ అవసరం లేదు. కొంచెం ఫోమ్తోనే ఫేస్ చాలా బాగా క్లీన్ అవుతుంది. ఈ ఫేస్ వాష్లో ఇంగ్రీడియంట్స్కి వస్తే వైటమిన్ సి, ఏహెచ్ఏ, ఆర్బిటన్ ఉంది. ఇవి స్కిన్ బ్రైట్నింగ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతాయి ఇంగ్రీడియంట్స్ అనేవి. సో ఈ బయోక్లూ నుంచి ఈ సమ్మర్లోనే నేను స్టార్ట్ చేశాను ఈ బ్రాండ్ నుంచి ప్రొడక్ట్స్ వాడడం. నాకైతే చాలా బాగా యూజ్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఈ సమ్మర్కి ఆయిలీ అయిపోద్ది కదా స్కిన్, అలా స్కిన్ ఆయిలీ అవ్వకుండా. సేమ్ టైం ఫేస్ వాష్ అంటే కొన్ని ఫేస్ డ్రై చేసేస్తాయి, అది అలా చేయట్లేదు. సో అలా డ్రై చేయకుండా మంచి గ్లో అయితే ఇస్తుంది స్కిన్లోని. అండ్ ఈ ఫేస్ వాష్ ఒక్క స్కిన్ టైప్కే కాదు, డ్రై, నార్మల్, ఆయిల్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది ఈ ఫేస్ వాష్కి వస్తే. అండ్ ఇది ఏంటంటే నేను ఫేస్ వాష్ యూస్ చేసిన తర్వాత నోటీస్ చేసి స్కిన్ అంతా స్మూత్గా హైడ్రేటింగ్గా ఉంటుంది, చాలా గ్లోయీగా డ్యూగా చూడొచ్చు. మీరు బిఫోర్ ఫేస్ వాష్ స్టార్టింగ్ వీడియోలో చూస్తే నా ఫేస్ కొంచెం ఆయిలీగా డల్గా ఉంది. సో వన్స్ ఫేస్ వాష్ చేసే డిఫరెన్స్ నేనైతే నోటీస్ చేస్తున్నాను. మరి ఇక్కడ క్యామ్లో మీకు క్యాప్చర్ అవుతుందో లేదో నాకు తెలియదు. స్కిన్ కేర్లో నెక్స్ట్ స్టెప్ వస్తే సిరమ్. సో ఇదైతే నేను బయోక్లూ నుంచి ఎవర్ గ్లో రేడియంట్ సిరమ్ వాడుతున్నాను. సమ్మర్ సీజన్ కాబట్టి నాకు సిరమ్స్కి వస్తే ఆయిలీగా ఉండకూడదు, అట్ ద సేమ్ టైం ఫేస్లో గ్లో రావాలి. సో అందుకు ఈ సిరమ్ ట్రై చేశాను. ఈ సిరమ్కి వస్తే వాటరీ కన్సిస్టెన్సీలో ఉంది, చూసారు కదా స్కిన్లో ఎలా అబ్జర్వ్ అయిపోతుందో. అండ్ ఇది స్టిక్కీగా కూడా లేదు. సో మీకు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చూపిద్దామని హ్యాండ్ మీద చూపిస్తున్నా. సో ఆయిలీగా లేదు అండ్ ఫేస్ అంటే హ్యాండ్కి మంచి గ్లో ఇస్తుంది. సో ఫేస్కి ఇంకా బాగా వస్తుంది. సో చాలా మంది రివ్యూ చేయమన్నారు కదా, ప్రొడక్ట్ మీద చెప్పమన్నారు కదా కంప్లీట్ డీటెయిల్స్. సో అందుకు ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఇందులో ఇంగ్రీడియంట్స్ వస్తే వైటమిన్ సి అండ్ ఫ్రూట్ ఏహెచ్ఎస్ అండ్ హైడ్రానిక్ యాసిడ్ ఉంది. సో అందుకు ఈ సిరం రాసాక మంచి గ్లో అయితే చూస్తున్నాం. హైడ్రానిక్ యాసిడ్ ఉంటే ఫేస్ ఆయిలీ అవ్వదు, ఫేస్లో గ్లో వస్తుంది కదా. అండ్ ఆ వైటమిన్ సి ఇవన్నీ మన స్కిన్ కొంచెం గ్లోయిగా చూపించడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ సిరం రాసిన ఒక 30 సెకండ్స్కి స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది. సో మీరు చూస్తుండగానే స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయి మంచి గ్లోయి లుక్ ఇస్తుంది. వన్స్ అబ్జర్వ్ అయ్యాక ఫేస్ డిఫరెన్స్ చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రోడక్ట్ ఇంత బాగుంటాయని. బయోక్లో నుంచి నార్మల్గా ఉంటే జస్ట్ ట్రై చేద్దామని ట్రై చేశాను, బట్ వాడిన తర్వాత నాకు మంచిగా రిజల్ట్ అనిపించి ఇంకా మీకు కూడా ఇవన్నీ షేర్ చేసుకుంటున్నా. ఇంక సిరం యూజ్ చేయడం వల్ల న్యాచురల్గా స్కిన్ గ్లో అవుతుంది. అండ్ ఇది జెంటల్గా ఎక్స్ప్లోరేట్ చేసి స్కిన్కి హైడ్రేషన్ కూడా ఇస్తుంది అండ్ కొలిజన్ కూడా స్కిన్లో ప్రమోట్ చేస్తుంది. సో ఫేస్ అనేది కొంచెం గ్లో కూడా మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, సో పింపుల్స్ అవి తగ్గడానికి కూడా యూజ్ అవుతాయి. అండ్ ఈ సిరంకి వస్తే ఓన్లీ కాంబినేషనల్ డ్రైయే కాదు, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఈ సిరం చాలా బెస్ట్ అని చెప్తే, ఎందుకంటే చూసారు కదా ఆయిలీ అవ్వట్లే ఫేస్, బట్ ఫేస్లో మంచి గ్లో అయితే. ఫేస్ వాష్ సిరం మార్నింగ్ అండ్ ఈవినింగ్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అంటాను. ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ప్రజెంట్ బాగా యూజ్ అయ్యే స్కిన్ గ్లోలో రావడానికి యూజ్ అయ్యే ఇంగ్రీడియంట్స్. అండ్ ఇవి చాలా జెంటల్గా ఉన్నాయి, ఫేస్ మీద ఏమీ కొన్ని ప్రొడక్ట్స్ వాడితే మనకి ఫేస్ మండడం ఇలాంటివి ఉంటాయి, బట్ ఇవైతే ఏమీ లేదు. నాకైతే రీసెంట్గా వాడిన ప్రొడక్ట్స్లో ఇవి బాగా నచ్చాయి. సమ్మర్కి మెయిన్ స్కిన్ ఆయిలీ అవ్వకుండా మంచి గ్లో అయితే ఇచ్చాయి. సో మీరు నోటీస్ చేయొచ్చు. సిరం చూసారు
చూసారు కదా, ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చెప్పా సిరం చాలా బాగుంది. సో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కాబట్టి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేనైతే నెక్స్ట్ స్టెప్ మాయిశ్చరైజర్ చూపిస్తున్నాను. నేనైతే ఫేస్ షాప్ నేను చూపిస్తున్నాను, బట్ నా దగ్గర ప్రెసెంట్ మాయిశ్చరైజర్స్ అన్నీ అయిపోయాయి, అందుకు ఫేస్ షాప్ మాయిశ్చరైజర్ చూపిస్తున్నా. బట్ ఇదైతే సమ్మర్కి అంత సూట్ కాదు, ఎంత డ్రై స్కిన్ అయినా, ఎందుకంటే ఈ మాయిశ్చరైజర్ కొంచెం ఆయిలీగా ఉంటుంది. సో ప్రెసెంట్ అదే మాయిశ్చరైజర్ అయిపోయింది, బట్ మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్ కదా మన స్కిన్ కేర్ రొటీన్లో. సరే అని చెప్పి ఇప్పుడు నేను అప్లై చేసుకుంటున్నాను. నేను కూడా చాలా లైట్గా అప్లై చేశాను, బట్ చూసారా ఫేస్ కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది. సో మాయిశ్చరైజర్ మీకు ఏది సూట్ అయితే అది యూస్ చేయండి. ప్రెసెంట్ నా దగ్గర డాట్-ఇన్కి అయిపోయి ఫేస్ షాప్ యూస్ చేశాను. నేను అండర్ ఐస్కి స్విస్ బ్యూటీ నుంచి ఈ ఐ ప్యాచెస్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం నేను ల్యాప్టాప్, ఫోన్స్ ఇదే నా లైఫ్ అంతా. సో ఐస్ రిలాక్స్ అవ్వడం, ఐ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అలా పెట్టుకొని, మోస్ట్ ఆఫ్ ది టైం లిప్ కేర్ అనేది నెగ్లెక్ట్ చేస్తాం. ఫేస్ అంతా తీసుకొని లిప్ కేర్ తీసుకోకపోతే, లిప్స్ బాగోకపోతే ఆ ఫేస్ లుక్ రాదు కదా. సో లిప్స్ కూడా నేను లిప్ బామ్ అప్లై చేసుకున్నాను. సో ఇది ఇలా ఐ ప్యాచెస్ ఒక 15-20 మినిట్స్ ఉంచుకుంటా. ఐస్ మంచి రిలాక్సింగ్గా అనిపిస్తుంది, కూలింగ్ సెన్సేషన్ వస్తుంది. ఇది పెట్టుకుంటే లైక్ నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది, ఫీల్ బాగుంటుంది, కొంచెం రిలాక్స్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఐస్ కూడా, అండర్ ఐస్ కూడా కొంచెం స్లైట్గా నోటీస్ చేస్తాం. ఇది డైలీ వాడితే మేబీ మేజర్ చేంజెస్ ఉండొచ్చు, బట్ ఇలా 15-20 మినిట్స్ అయ్యాక ఆ ప్యాచెస్లో ఉన్న సిరం మన అండర్ ఐస్ దగ్గరికి వెళ్తుంది. మనం దాన్ని అలా స్లైట్గా స్లోగా మసాజ్ చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఐ ప్యాచెస్ ఒకటే పెట్టేసుకోవడం కాదు, దాంతోపాటు మసాజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సిరం ఇంకా బాగా అబ్జర్వ్ అయ్యి కొంచెం ఐస్ అనేవి ఇంకా మంచిగా ఉంటాయి. ఈ ఐ ప్యాచెస్ కూడా ఏం ఎక్కువ రేట్ లేవు, నియర్ 250 సంథింగ్, బిలో 300 ఉంటుంది. నాకు కొంచెం లైక్ వర్త్ అనిపించింది, సో నేనైతే యూస్ చేస్తున్నాను. ఇదైతే నా సింపుల్ స్కిన్ కేర్ రొటీన్. మనం స్కిన్ కేర్ రొటీన్ అంటే బేసిక్ ఫాలో అవ్వాల్సింది ఎవ్రీడే ఇది మాట. సో మీరు ఇంకా స్టెప్స్ ఇంక్లూడ్ చేయాలంటే ఇంక్లూడ్ చేయొచ్చు, బట్ అట్లీస్ట్ సింపుల్ది ఒకటి చూపిద్దాము. మినిమం రిక్వైర్ అయ్యే స్కిన్ కేర్ స్టెప్స్ చూపిస్తే ఎవరైనా కొత్త వాళ్ళు యూస్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో చేశాను. సో ఇది మాట లైక్ బేసిక్ స్కిన్ కేర్ స్టెప్స్. ఈ వీడియో అయితే ఇంతే. సో క్యాచ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై.